మరి ఇక్కడ ఇందాక చమ్మగారు మాట్లాడుతూ రెండు విషయాలు చెప్పారు. సార్ మొదటిది టీచర్స్ అసలు ఎవరి గురించి జరుపుకున్నాం, మనం ఎవరి పుట్టినరోజు సందర్భంగా జరుపుకున్నాం, వారి జయంతి సందర్భంగా జరుపుకున్నాం. ఆయన ఒక మామూలు టీచర్ నుంచి ఒక రాష్ట్రపతి స్థాయికి ఎదిగాడు. అందువల్ల ఆ రాష్ట్రపతి స్థాయికి ఎదిగాడు కాబట్టి మరి వినాలి. ఆ టీచర్ అనేవాడి యొక్క గొప్పతనం ఏంటంటే ఇందాక మాస్టర్ చెప్పారు. ఒకేసారి భగవంతుడు టీచర్ ప్రత్యక్షం అయితే ఎవరికి ముందు నమస్కరిస్తారంట చెప్పాలి. అందులో గురువుకి అంత గొప్ప స్థానం ఉందన్నమాట. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. మరి ఎంతమంది ఎవరు చెప్పినాక ఆ శ్లోకాన్ని మించినటువంటి అర్థం ఎక్కడ కూడా దొరకదు. మీకు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇందాక మాస్టర్ చెప్పినట్టు గురువు జగద్గురువు, సద్గురువు. గురువు అంటే పాఠాల్లో ఉన్నటువంటి విషయాలను మాత్రమే బోధించేవాడు గురువు. మళ్ళీ వినాలి. గురువు అంటే పాఠాలలో, పాఠ్య పుస్తకాలలో ఉన్న విషయాన్ని మాత్రమే బోధించేవాడు గురువు. జగద్గురువు అంటే జగత్ అంటే ప్రపంచం. పాఠాల్లో ఉన్న పుస్తకాలతో పాటు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని విషయాల్ని, అంత జ్ఞానాన్ని కూడా మీ అందరికీ చెప్పి మీ అందరిలో జ్ఞానాన్ని పెంపొందించేటటువంటి గుణం కలిగినటువంటి ఉపాధ్యాయుడు వాళ్ళందరూ కూడా జగద్గురువులు అవుతారు. వినాలి. గురువుకి జగద్గురుకి తేడా చెప్పారు. ఆఖరికి సద్గురువు. సద్గురు అంటే మూడు విషయాలు చేయాలి. పాఠ్య పుస్తకాల్లో విషయాలు చెప్పాలి, జగత్తులో ఉన్నటువంటి అన్ని విషయాలు చెప్పాలి, అంతటితో పాటుగా ఈ సమాజానికి, జగత్తందరికీ ఉపయోగపడే విధంగా ఏ విధంగా బ్రతకాలో, సమాజానికి ఏ విధంగా సేవ చేయాలో, భగవంతునికి దగ్గరగా, భగవంతుని ప్రతిరూపంగా మనం లేనప్పుడు కూడా ఒక భగవంతులాగా మనం గుర్తుంచుకునే విధంగా ఏ విధంగా తయారవ్వాలో, ఏ విధంగా జీవించాలనేటటువంటిది మీ అందరికీ కూడా చెప్పేటటువంటి ఉపాధ్యాయులు ఉంటే వాళ్ళందరూ కూడా సద్గురువులు. మరి సద్గురువులకి అంతటి ప్రాముఖ్యత ఉందన్నమాట. మనకు సాయిబాబా ఉన్నాడు. సచ్చిదానంద సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్కి అంటాం. సద్గురు ఆయన. సాయిబాబా కూడా మీకు 6 గంటలకు ఈటీవీలో చక్కగా సాయిబాబా యొక్క సీరియల్ వస్తూ ఉంటుంది ఈటీవీలో. మరి చూస్తారో కూడా నాకే తెలియదు, కానీ నేను బాగా చూస్తూ ఉంటాను. మంచి మంచి విషయాలు చెప్తూ ఉంటారు అందులో సాయిబాబా, మంచి సూక్తులు. మరి ఆ విధమైనటువంటి సద్గురు ఉన్నటువంటి పాఠశాల ఇన్పూర్ హై స్కూల్ పాఠశాల. ఎందుకంటే వినాలి, మీరు చెప్పా మళ్ళీ మాట్లాడుతున్నారు. ముగించేస్తారు, అర్థమైంది సార్? మరి ముగించేస్తారు. ఇవన్నీ గమనించి ఉపాధ్యాయుల నుంచి మీరు ఎంతవరకు జ్ఞానాన్ని ఎంత ఎక్కువ మీరు రిసీవ్ చేసుకుంటారో అంత గొప్ప జ్ఞానులు అవుతారు.